సార్ అంటే ప్రస్తుతానికి దళైలామా పరిస్థితి ఏంటంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయండి. ఓకే. మళ్ళీ ఎప్పుడు పుడదామా అని ఆలోచిస్తాను. దళైలామా గారిది ఐ డోంట్ విష్ టు బి అన్కైండ్, ఏదో జోక్గా చెప్పాను. దళైలామా గారిని ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ శాంభవి తమాషా జరుగుతున్నప్పుడు వెన్ ఐ ఇన్వెస్టిగేటెడ్ 2-3 విషయాలు నా దృష్టికి వచ్చినాయి. దళైలామా వారి లిటరేచర్లోనే ఉంది ఇది, వాళ్ళ రెగ్యులర్ పబ్లికేషన్స్లో. ఒకటేమన్నాడంటే, నేను ఈసారి చైనాలో పుట్టను, ఈసారి నేను మేబీ ఇండియాలో పుడతాను. ఏంటండి ఇదన్నా టికెట్ కొనుక్కుని వెళ్ళటమా? నేను చచ్చిపోయినాక ఈసారి చైనాలో పుట్టను, నేను ఇండియాలో పుడతాను. అరుణాచల్ ప్రదేశ్లో డిస్ప్యూటెడ్ టెరిటరీ ఉంది, ఆత్మకి తెలుస్తుందా ఏది డిస్ప్యూటెడో ఏది కాదో? అది అన్నాడు. ఏంటి తమాషాగా ఉంది అని. తర్వాత ఏమన్నాడు, మేబీ సౌత్ ఇండియా, అదేదో వెకేషన్ స్పాట్ లాగా సౌత్ ఇండియాలో పుడతానేమో అన్నాడు. తర్వాత మగపిల్లాడిగా పుట్టాల్సిన అవసరం లేదు, ఆడపిల్లగా కూడా పుట్టచ్చు నేను అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నేను బతికుండగానే మళ్ళీ పుడతానన్నాడు. తెలివైన వాళ్ళు మీరు ఆలోచించండి, బతికుండగా ఎవరైనా మళ్ళీ పుడతారు? మళ్ళీ పుట్టాను చచ్చిపోవాలి కదండి. శాంభవి కోసం వేసిన స్కెచ్ అది. చైనాలో కాదు, ఇండియాలో, ఇండియాలో సౌత్ ఇండియాలో, అలాగే సౌత్ ఇండియాలో కూడా ఆడపిల్లలాగా నేను బతికుండగానే. అంటే బుద్ధిజం ప్రకారము, వజ్రాయన బుద్ధిజం ప్రకారము, గెలుప్ నమ్మకాల ప్రకారం కూడా ఇది నాన్ సెన్స్. కామన్ సెన్స్ అవన్నీ పక్కన పెట్టండి. సో ఐ హ్యాడ్ టు ఎక్స్పోజ్ హిమ్. ఇది లాజికలీ నేను తెలుసుకుంది. ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దళైలామా, తెలుసుకున్నాను ఈ విషయాలు. అప్పుడు నాకు గార్డియన్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక కుర్రాడు 18 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ ఏజ్లో ఒక కుర్రాడు ఆర్టికల్ రాశాడు. మమ్మ వై షుడ్ ఐ బి ఏ లామా అని. అంటే దళైలామా, ఇది లామాస్ అన్నది ఒక స్పిరిచువల్ రిలీజియస్ సెక్ట్ కదా. దే ఆర్ ద లీడర్స్, సెక్ట్ అంటే కంటే దే ఆర్ లీడర్స్. నేను లామాగా ఎందుకు ఉండాలి అని స్పెయిన్లో ఉన్న ఒక యువకుడు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. స్టోరీ ఏంటంటే 14 రోజుల వయస్సులో దళైలామా దగ్గరికి బుద్ధిస్టులుగా మారిన వైట్ స్పానిష్ పీపుల్ ఆయన దగ్గరికి బిడ్డను తీసుకెళ్తే, ఐ కెన్ రికగ్నైజ్ చచ్చిపోయిన ఆ ఫలానా లామా ఈ అబ్బాయే అని. ఈ 14 నెలల పసికందుని, 14 రోజుల పసికందుని, దిస్ ఇస్ ద స్పిరిచువల్ లామా అంటే ఇచ్చేశారు ఆయనకి. మై గాడ్. ఆయనకి ఇచ్చేస్తే ఆయన తీసుకుపోయి ఎక్కడో పెట్టి ఆ పిల్లాడికి బుద్ధిజంలో ఇండాక్ట్రినేషన్ అనండి, బ్రెయిన్ వాషింగ్ అని చేస్తే ఆ పిల్లాడి 14-15 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి కొంచెం జ్ఞానం, ఆ బ్రెయిన్ వాషింగ్కి అతను పూర్తిగా లొంగిపోయిన కారణంగా ఆ స్పృహతో ఇదేంటి అసలు నేను ఇది చేయటం ఏంటి, నేను మనిషిని కాదా, అందరిలాంటి వాడిని కాదా, నన్ను తీసుకొచ్చి దీంట్లో బంధించేశారేంటి. ఈయనలాగా చాలామంది పిల్లలు ఉన్నారు ఒరిస్సాలో. సో ఒక ఫార్మ్ పెట్టారనమాట, కోళ్ళ ఫార్మ్ లాంటిది, ఫార్మ్ ఆఫ్ లామాస్. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి అక్కడ పెట్టి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఆత్మలు ఉంటాయని, టెలిపతి ఉంటుందని ఇట్లా కోచ్ చేస్తున్నారు పిల్లల్ని. బ్రెయిన్ వాషింగ్ అంటారు దీన్ని. ఈ పిల్లాడు దాని నుంచి బయటకు వచ్చి, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టము, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టము, డిస్కో డాన్స్ అంటే ఇష్టము, వై షుడ్ ఐ బి ఏ లామా మమ్మ అని తన తల్లికి లెటర్ రాశాడు. ఇట్ ఈస్ ఎ విక్టిమ్ who has realized his rights and his desires. He realized his personality. సో శాంభవి మొదటి కేసు కాదని నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఈ పిల్లాడు కూడా ఒక్కడే కాదు, అతను ఓజెల్ తోరెస్, లామా ఓజెల్ తోరెస్. లామా ఓజెల్ తోరెస్ ఒక్కడే కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇంత చుట్టూ అన్నది కూడా అర్థమైంది. సో నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చిన పిటిషన్లో ఈ విషయాలన్నీ రాసి, దళైలామా ఇంకెవరి గురించి, ఇంకా ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాడు, ఆ పిల్లల ఫార్మ్ ఎక్కడుంది, ఈ లామా ఫార్మ్ అన్నది కనుక్కోమని అడిగాను. ఓకే. దాని మీద చర్యలు తీసుకోలేదు సుభాష్ రెడ్డి గారు. కానీ నాకు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ గారు
ఫోన్ చేసి దలైలామా కనుక నంద్యాల వస్తే మీరు చెప్పినవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్సే కాబట్టి మీరు కేసు పెట్టండి, నేను కేసు రిజిస్టర్ చేస్తాను అని వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నా నంబర్ తీసుకుని ఆయన, మై నంబర్ ఈజ్ నాట్ పబ్లిక్లీ అవైలబుల్, బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇట్ యూ విల్. ఆయన ఫోన్ చేసి నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయనే కాదండి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఈ సంవత్సరంన్నర 2 ఏళ్లలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తున్నానో, మై క్వశ్చన్ వాజ్ వెరీ సింపుల్. శాంభవి బడిలోనా గుడిలోనా? ఇంకొకళ్ళ బిడ్డ గురించి మీరు అనుకుంటున్నారు, మీ బిడ్డల గురించి ఆలోచించండి. మీరు బడికి పంపిస్తారా, లేకపోతే పునర్జన్మ అని నమ్ముతున్నది నా బిడ్డ అని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా గుడిలో కూర్చోబెడతారా అని. అది ఒక్కడనే చేశానా అంటే ఒక రకంగా ఒక్కడనేనండి. అప్పట్లో నంద్యాలకు వెళ్ళటం, నంద్యాలకు నేను వెళ్తున్నాను అని నా క్లోజ్ కొలీగ్స్ 2 ఆర్గనైజేషన్స్కి నేను ఫోన్ చేసి చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, నేను చాలాసార్లు నా మిత్రులతో ఇది మనం టేకప్ చేయాలండి, ఒక చిన్న పాపని ఇట్లా చేయటం మనం వి కాంట్ యాక్సెప్ట్ అంటే అవునవును అన్నారు. కానీ అందరూ ఎవరి ఉద్యోగంలో వాళ్ళు, నేను నాకులాగానే వ్యాపారంలో చూసుకుంటారు కదా. అవును, నేను కూడా డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, నా వ్యాపారం నేను చూసుకోవాలి కదా. బట్ ఐ థాట్ దిట్ వాజ్ ఫండమెంటలీ ఇంపార్టెంట్, ఇట్స్ వైటల్. అన్ని కేసులు ఇంత వైటల్ కాదు. ఇక్కడ ఒక నోబెల్ లారెట్ ఉన్నాడు, ఇక్కడ చైనా ఇండియా రిలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ టిబెట్ మ్యాటర్ వచ్చింది, ఇక్కడ పునర్జన్మ ఉంది, ఆత్మలు ఉన్నాయి, డిసెప్షన్ ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది, చాలా పెద్దవాళ్ళు కలిసి పాపని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అన్ని టీవీలు దీంట్లో కుమ్మక్కై ఉన్నాయి. సో దిస్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఐ సెడ్ దీన్ని మనం ఛేదించాలి. దట్ వాజ్ ది ఇంటెన్షన్. సో నా మిత్రులిద్దరికీ నేను ఫోన్ చేసి చెప్పాను, మీరెవరు రావట్లేదు, రేపు నేను ఒక్కడిని వెళ్తున్నాను, మా డ్రైవర్ని తీసుకుని ఐఎమ్ గోయింగ్. 1 గంట లోపల మిత్రులిద్దరూ ఫోన్ చేశారు, నువ్వు ఒక్కడివే వెళ్తే డేంజర్ అని మేము అనుకుంటున్నాం, నీ తరపున నీతో ఉండటానికి. అసలు ఎవరండి ఈ రోజుల్లో వేరే మనిషి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో చెప్పండి? వాళ్ళు నా గురించి ఆలోచించారు, నేను ఆ పాప గురించి ఆలోచించాను. మదివాడ రామబ్రహ్మం గారు, అట్లాగే కేవీఆర్ గారు. కేవీఆర్ గారు చాలా గట్టిగా ఉంటాడు, ఆయన 10 మందిని ఒక్క దెబ్బతో లేపేయగలడు. ఆయన వచ్చారు. రామబ్రహ్మం గారు కూడా మారల్ సపోర్ట్కి నాతో వచ్చారు. కర్నూల్లో మధుసూదన్ అడ్వకేట్ గారు, వాళ్ళు మాతో చేయగలిపారు. నంద్యాలకు వెళ్ళాము. పాపని గవర్నమెంట్ అపాయింటెడ్ కమిషన్ ద్వారా పాపకి నిజంగా శక్తులు ఉన్నాయా అని తెలుసుకోవాలి. చక్కగా ఆడుకుంటున్న పాపని తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కూర్చోబెట్టారు. నీ పేరేంటమ్మా అన్న దానికి ఆన్సర్ తప్పిస్తే మిగతా ఏమీ ఆమె చెప్పలేదు. కొంచెం జంకు, అందరూ జనం చుట్టూ. ద చైల్డ్ వాజ్ షోన్ టు హ్యావ్ ఆర్డినరీ ఎవ్రీడే కెపాసిటీస్ ఆఫ్ ఎవ్రీ అదర్ 6-year-old చైల్డ్. ఈ పాపకి ఎటువంటి అతీత శక్తులు లేవు అని అప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిషన్ చెప్పింది. అదంతా అయిందనమాట. తర్వాత జస్టిస్ సుభాషన్ రెడ్డి గారు, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్డర్, ఐఎమ్ ప్రౌడ్ that the order takes my arguments and my language in my arguments. ఒక పాపకి, ఒక బిడ్డకి అతీత శక్తులు ఉన్నాయని మీరు చెప్పటం ఆ బిడ్డ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన ఇచ్చారు. అట్రిబ్యూషన్, దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ మై లాంగ్వేజ్, నా పిటిషన్లో ఉన్నది అదే. అట్రిబ్యూషన్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెంట్ పవర్స్ టు ఎ చైల్డ్ విల్ కీప్ ద చైల్డ్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఆ చైల్డ్ బ్రెయిన్ వాషింగ్ అయిపోయింది, వాస్తవంతో సంబంధం లేదు. ఆ పాపని మీరు కాపాడాలి, సైకలాజికల్గా రీహాబిలిటేట్ చేయాలి. ఆ పాపకి సైకియాట్రిక్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ హెల్ప్ కావాలి. నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎవరికో ఫోన్ రింగ్ అవుతుంది అని అనుకోకూడదు మెదడులో. దట్ ఈస్ వాట్ టెలిపతి ఈజ్, రైట్? బ్యాక్ టు రియాలిటీ తీసుకురావాలి. ఇది నేను అడిగినవన్నీ చెప్పలేదు, కానీ నేను చెప్పిన వాటిల్లో పవర్ఫుల్ పాయింట్స్ని సుభాషన్ రెడ్డి గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్స్ jurisprudence he affirmed that the child's rights are more important than religious beliefs.
when they have no connection with the reality. గవర్నమెంట్ కమిషన్ వేసింది కదా, గవర్నమెంట్ కమిషన్ తేల్చింది కదా. నేను హైకోర్టుకి కూడా వెళ్దాము అని అన్నాను. హైకోర్టుకి వెళ్తానంటే భయం వేసి శాంభవి పక్కనున్న ఆవిడే నేనే ఆమె తల్లిని అని చెప్పి దొంగలు దొరికేశారు. ఇట్లా దొంగలను పట్టుకున్నాం. తర్వాత మేము బ్రాహ్మణుల పిల్ల కాబట్టి అందరితో కలిసి తిరగటానికి వీల్లేదు మా పాప అని అన్నారు. దాన్ని కూడా ఆన్సర్ చేయాలి. అంటే నేను ఎవరిని ముట్టుకోను అంటే అర్థం నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని అర్థం. అంటే అది అస్పృశ్యత. కులం ఇలా కూడా వచ్చింది, దానికి ఆన్సర్ ఇవ్వాలి. సౌమ్యాచారి అనే అతను బయోలాజికల్ ఫాదర్ అండ్ హస్బెండ్ ఆఫ్ ద సెకండ్ వైఫ్ దిస్ లేడీ. అప్పుడు ప్రోబ్ చేశాము. చేస్తే తల్లి కమకులంలో పుట్టింది, తండ్రి బ్రాహ్మణుడు. నేను అరెస్ట్ చేయిస్తాను అన్నాను. అస్పృశ్యత కారణంగా నీ పైన ఇవ్వాలనే వారెంట్ తెప్పిస్తాను అన్నాను. వాడు ఉడాయించి వెళ్ళిపోయాడు. రాత్రికి రాత్రి టీవీ స్టూడియో నుంచే వెళ్ళిపోయాడు వాడు. బనారస్ పారిపోయాడు వాడు. అక్కడితో ఈశ్వర సమస్య పోయింది. ఎస్, దట్ ఈస్ హౌ శాంభవి వాజ్ సేవ్డ్. మధ్యలో ఓ సంవత్సరం అయినాకో ఎప్పుడో తమాషా ట్రై చేశారు. ఓ పిల్లకాకి వచ్చి టీవీ స్టూడియోలో కూర్చున్నాడు ఈ డిస్కషన్లో. ఎక్కువ మాట్లాడితే నిన్ను బొక్కలో వేస్తా అని చెప్పేవాడికి. మాట్లాడలా డిస్కషన్లో. కలెక్టర్నే ప్రాసిక్యూట్ చేయాలి అన్న ఆర్డర్స్ నేను తీసుకొచ్చాను. నువ్వు బచ్చాగాడివి, నువ్వు మళ్ళీ ఆ పాప లైఫ్తో ఆడుకుని శాంభవి గారు మౌనవ్రతంలో ఉన్నారు అని చెప్తున్నారండి. 7.5-8 ఏళ్ల పాప అంటే మౌనవ్రతం అంట. పిల్లల్ని మాట్లాడొద్దు అని కూడా కట్టడి చేస్తావా నువ్వు? కుక్కట్పల్లిలో తమాషా చేస్తున్నావా? హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఎటువంటి ఆర్డర్ వచ్చిందో ఆ బేసిస్ మీద నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎస్, తమాషా ట్రై చేశారు. ఒక టీవీ ఛానల్ ట్రై చేసింది దానికి. అంతెందుకండి, ఈ రెవల్యూషనరీ ఆర్డర్ నేను కోర్టు నుంచి, ఇట్ హ్యాస్ ద పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్, హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నది నేను తీసుకొస్తే ఆ రోజు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా ఓడిపోయిన పార్టీ లాయర్తో మాట్లాడారు ఛానల్స్ వాళ్ళు. మేము తప్పు చేస్తున్నాము అన్నది వాళ్ళకి తెలవటమే కాకుండా ఆ కుతంత్రంలో మళ్ళీ ఈయన తీసుకొస్తే ఈయన తిడతాడని భయం వేసి ఓడిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు. అది మనుషులను రెచ్చగొట్టడం అనాలా, లేకపోతే జరిగిన సిచ్యువేషన్ చేసుకోవడం అంటారా? మనుషులుగా స్పృహ లేని వాళ్ళు మీడియాని శాసిస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ప్రతి స్కాండల్లోనూ ఒక స్టోరీ వెతుక్కునే వాళ్ళు ఉంటే ఇట్లాగే ఉంటుంది. Not that everyone is like that. Yes, no, yes. I don't mean everyone is that correct, way. Correct. If everyone is like that, I would not be sitting in so many TV channels. Correct. So it should not be seen as a blanket condemnation of everyone. కానీ జంకర్ అసలు ఎలా ఉండాలి? సెలబ్రేషన్గా ఉండాలి. ప్లస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ దిస్ కంట్రీ. సుభాష్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి the first one to invoke the right to education, right to compulsory and free education. ఏంటండి కంపల్సరీ అంటారు, ఫ్రీ అంటారు అని ఒక క్వశ్చన్. ఫ్రీ ఫర్ ద చైల్డ్, కంపల్సరీ ఫర్ ద స్టేట్. ప్రతి పిల్లని స్కూల్లో కూర్చోపెట్టే బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్ది, కంపల్సరీ ఫర్ దెమ్. చార్జ్ ఏది ఉండకూడదు గవర్నమెంట్ స్కూల్లో, ఇట్ షుడ్ బి ఫ్రీ అన్నది పాపకు కానీ బాబుకు కానీ. దీన్ని ఇన్వోక్ చేసి చట్ట ప్రకారం తీసుకురావటం. బట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ దిస్, ఇంతమంది నన్ను అపోజ్ చేశారు కదా, చివరికి ఆల్మోస్ట్ ఎవ్రీబడి వాజ్ విత్ మీ. ఎవ్రీబడి. దలైలామా గారికి అన్నీ తెలిసి తెలియకుండా హైదరాబాద్లో దిగారు విమానం. నెక్స్ట్ ఇక్కడి నుంచి హెలికాప్టర్లో నంద్యాల వెళ్ళాలి. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ గారితో నా అగ్రిమెంట్ అయిపోయింది, ఆయన నంద్యాలలో దిగుతాడు, కేసు ఫైల్ అవుతుంది అని. ఇది నేను ఇంతకుముందు ఎవరికి రివీల్ చేయలేదు. ఆయన నంద్యాల వెళ్ళలేదు. ఆయన 7-star హోటల్లో దిగాడు, అక్కడే గ్రాండ్ కాకతీయలో. సర్వసంగ పరిత్యాగం, కేవలం కాషాయ దుస్తులు, కానీ 7-star అనుకుంటా. ఆ హోటల్లో ఉన్నారు. ఆయన ఒక ప్రవచనం చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నాడు.
ఒక గుడికి వెళ్ళి ప్రార్థన చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన తన రూమ్లోనే మునగ తీసుకుని కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం రోసయ్య గారిని కలిసి ఈయన కాళ్ళ మీద, ఆయన అందరి కాళ్ళ మీద పడుతూ ఉంటారు, ఈయన కాళ్ళ మీద పడ్డారు. ఈయనేమో మీరు వెళ్ళొద్దండి ఎక్కడికి అని చెప్తే ఇక్కడి నుంచి కర్ణాటక హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు ఆయన. దిస్ ఐ థింక్ ఈజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ హ్యూమన్ రైట్స్. నోబెల్ పీస్ ప్రైజ్ ఉన్న ఆయన మానవ హక్కులకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఈ దేశంలో మోస్ట్ రివియర్డ్ స్పిరిచువల్ అథారిటీ అంటే ఆయన పర్సనల్గా అటాక్ చేయకుండా పబ్లిక్ ఎడ్యుకేషన్తో ఒక ప్రెషర్ క్రియేట్ చేసి మీడియా వాళ్ళను కూడా వారు చేస్తున్న ఎర్రర్స్ ఏంటో పొలైట్లీ బట్ ఆల్సో వెరీ ఫర్మ్లీ అండ్ స్ట్రిక్ట్లీ చూపించి అందరినీ మానవ హక్కులకు అలైన్ చేయగలగటం ఇన్ ఏ క్యాంపెయిన్ వితౌట్. ఆ రోజు కర్నూలుకి ఇది నంద్యాలకు వెళ్ళిన కర్నూలుకి వెళ్ళిన పెట్రోల్ ఖర్చులు తప్పించి ఏమీ కాలేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి 2-3 సార్లు వెళ్ళాము, మా డ్రైవరు నేను వెళ్ళాము, అంతకు మించి ఏమి ఖర్చు కాలేదు. బికాజ్ హ్యూమన్ రైట్స్ హ్యావ్ ఎ మారల్ కంపల్షన్. ద కంపల్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ వీ షుడ్ ఆల్ డిఫెండ్ దెమ్. మన హక్కులు ఎట్లా సాధించిన విజయం అని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే, ఆ పాప కోసం చేసిన ప్రయత్నాల యొక్క విజయం. నేను ఒక్కడనే కాదండి, దేర్ ఆర్ అదర్స్. మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇందాక మనం అక్కడ మధ్యలో ఆగిపోయినట్టున్నాం. దలైలమ్మ ఆయన అక్కడే కూర్చోబెట్టాం, దలైలమ్మ గారు మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర వెళ్ళాలి. అది మీరు కన్క్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే దలైలమ్మ దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్లో. ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్. దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు. ఈజ్ ఎ రిలీజియస్ లీడర్ అండ్ ఆల్సో ఎ టెంపోరరీ. ఎలా ఉంది సార్ పరిస్థితి అక్కడ? వస్తున్నానండి. ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు. కేవలం అదే కాదు, చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి. చైనా హ్యాస్ ఆక్యుపైడ్ టిబెట్. ఇట్ నీడ్ నాట్ హ్యావ్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్. అది జరిగింది కదండి. అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం a wonderful representative was Dalai Lama. ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్, బాగా నవ్వుతాడు. దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హిమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్. కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు. ఒకటి అదైతే, దలైలామా అనే ఆయన అందరూ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం. ఇందాక అన్నట్టుగా there is Hinayana, there is Mahayana, there is Vajrayana, there is now Ambedkar's Navayana. వజ్రాయన అన్నది చాలా చిన్నది. ప్రపంచంలో 33 కోట్ల మంది బుద్ధిస్ట్ ఉన్నారండి. వాళ్ళల్లో దలైలామా గారి లెక్కల ప్రకారం 60 లక్షల మంది మట్టుకే వజ్రాయనలో ఉన్నారు. చైనా లెక్కల ప్రకారం, చైనా అయితే 25 లక్షలే అని చెప్తుంది. దలైలామా గారు చెప్పింది ఏంటి అంటే వజ్రాయన బుద్ధిజంలో 60 లక్షల మంది ఉన్నారు అని. ఈ 60 లక్షల మంది అందరు దలైలామా వెనకలేరు. దాంట్లో 4 స్కూల్స్ ఉన్నాయి. 4లో గెలూక్పాకి ఈయన హెడ్. అండ్ దట్స్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్ట్ ఆఫ్ వజ్రాయన. 60 లక్షల మంది 4గా డివైడ్ అయితే దాంట్లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఈయనది కాదు, సెకండ్ బిగ్గెస్ట్ ఈయనది. ఓకే. ఈ డస్ నాట్ రిప్రజెంట్ బుద్ధిజం. ఫస్ట్ థింగ్, అరే బుద్ధుడే పునర్జన్మని నమ్మలేదు, నువ్వు మాట్లాడితే ఎట్లా బుద్ధుడి పేరుతో ఎట్లా ఒప్పుకుంటాం? సో దట్ ఈస్ నెంబర్ 1. మీకు బుద్ధిజానికి మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం? అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్. ప్రాబబ్లీ ద ఫస్ట్. దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ అనుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా, సాంఖ్యులు ఏం చెప్పారు? యూ కెనాట్, శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు. ఎంత గొప్ప ఆలోచన అండి అది.
ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది, ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు. ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు. దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను, వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు. చాలా గొప్పవాడండి. కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది. అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు. ఎవరైనా రావచ్చు ఆరామంలోకి. నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు. హీ ఇనాగ్యురేటెడ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది. ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో, తన కొడుకుతో సహా. బుద్ధుడు తండ్రి వచ్చి, తప్పు కదా, ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే 14వ ఏట దాకా ఎవరు రాకూడదు అని చెప్పాడు ఆయన. ఆలోచించలా, మనిషే కదా ఎంత గొప్పవాడైనా, ఆలోచించలా. అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. హీ ఆల్సో గ్రూ. సో హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్.